అయితే 2018లో ఏం చేశారంటే, ఎప్పుడైతే ఈయన మీద సిబిఐ విచారణకి ప్రిపేర్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ సీఎం రమేష్ ఆ రోజున ఆరోపణలు సవాల్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూది. అదే సందర్భంలో కొన్ని ఇష్యూస్ మీద సిబిఐ విచారణ చేయబోతున్నారు అన్నటువంటి ప్రచారం రాగానే సిబిఐ రెన్యువల్ టైం కరెక్ట్గా అప్పుడే వచ్చింది. రెన్యువల్ చేయకుండా ఆపేశారు. రెన్యువల్ చేయకుండా ఆపడం అంటే లేదు అని అర్థం. దాన్నే సిబిఐ బ్యాన్ అని వాడాం. బ్యాన్ చేయడం కాదు, సిబిఐ రెన్యువల్ కి అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. అలా దీన్ని వాస్తవంగా భారతదేశ చరిత్రలో ఇట్లాంటి ఒక వీక్నెస్ ఉంది సిబిఐకి సంబంధించినది ఆ చట్టంలోనే ఎవరికి తెలియదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆపేరా, బ్యాన్ చేశారు. ఆ రోజున చంద్రబాబు గారికి ఎవరో కానీ అద్భుతమైన గైడెన్స్ ఇచ్చారు. సిబిఐకి ఇట్లా మనం రెన్యువల్ ఆపేస్తే సరిపోతుందని మేబీ ఎవరో ఐపీఎస్ఎల్లో సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు లీగల్ ఎక్స్పర్ట్ ఎవరో ఇచ్చారు. అది బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఆపారు. ఈవెన్ అప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అనుమతికి సంబంధించి మేమేం చేయలేమని చెప్పేసింది అక్కడ. ఇది నెంబర్ 1. ఆ తర్వాత అది ఆగిపోయింది. దీన్ని ఆ తర్వాత